కాకినాడలోని స్టెల్లా షిప్ లో రేషన్ రైస్ అన్లోడింగ్ పూర్తయింది. బార్జిలా ద్వారా యాంకరేజ్ పోర్ట్ లో లంగర్ రేవుకు అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించారు. ఒక బార్జిలాలో 700 టన్నులు, మరొక బార్జిలాలో 620 టన్నులు, మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని పోర్ట్లో హెచ్ గోడన్లో నిల్వ చేశారు అధికారులు. అయితే వాటిని సీజ్ చేశారు. మొత్తం షిప్లోకి 19,785 టన్నుల బియ్యాన్ని లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నవంబర్ 11 నుంచి స్టెల్లా షిప్ కాకినాడ పోర్టులోనే ఉండనుంది. జనవరి 4న బియ్యం లోడ్తో పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఈ షిప్ బయలుదేరనుంది. రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో స్టెల్లా షిప్ 48 రోజులుగా నిలిచిపోయింది. ఈ నౌకలో రేషన్ బియ్యం పట్టుబడడంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అని ఆదేశాలు జారీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. దీంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం ఒడ్డుకు తరలించడం కష్టంగా మారింది. ఈ నెల 26వ తేదీ నుంచి మరో తుఫాన్ రావడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. ఈ భారీ నౌకలో బియ్యం అన్లోడింగ్ అయిన తర్వాత మరో 12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేయాలి. అయితే ఈ నౌక కాకినాడ యాంకరేజ్ స్టోర్ నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని కటోనౌ పోర్టుకు వెళ్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు 26 రోజుల ప్రయాణం సమయం పడుతుంది. ఈ నౌక లోడింగ్ చేసుకుని వచ్చే జనవరి నెలాఖరుకు కౌంటినౌ పోర్టుకు చేరుతుందని నౌక సిబ్బంది భావిస్తున్నారు.